బట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ సార్. అన్ ఆర్టిస్ట్ ఇస్ బార్న్, హీ కెనాట్ బి మేడ్. నైస్ సార్. ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేశారు కదా సినిమాలో, మీ కెరీర్లో ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు మీ సినిమాలో, ఎక్కువ చాలా ఫర్ ద మెజారిటీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. డూ యూ మిస్ ఎనీ ఆర్టిస్ట్? ఇప్పుడు ఒకప్పుడు ఉండే ఆర్టిస్ట్ని? అందరినీ మిస్ అవుతాను సార్. మనకి ఉన్న ఒక 7-8 years గ్యాప్లో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు సార్. ఎవరు ఒక్కళ్ళు లేరండి. లేరు. నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను, కొత్త సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నాను, యాక్షన్ సినిమాని. దాంట్లో కాస్టింగ్ చేస్తుంటే ఈ క్యారెక్టర్కి లేడు ఆయన, ఈ క్యారెక్టర్ అసలు ఒక జనరేషన్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ వెళ్ళిపోయేసరికి ఇప్పుడున్న క్యారెక్టర్ యాక్టర్స్ ఆ వేషాలకు సరిపోవట్లేదు. పైగా ఎందుకో ఇప్పుడున్న యాక్టర్స్ ఆ పర్సనాలిటీలు కూడా లేరు సార్. ఇప్పుడు మా ఫాదర్ కానీ సత్యనారాయణ గారు కానీ కూడా ఆ స్టేచరు, ఆ హైటు, ఆ ఫిజిక్, ఆ లుక్, అసలు అలాంటి యాక్టర్స్ ఇప్పుడు అసలు రావట్లేదు. అవును, చాలా యంగ్ యాక్టర్స్ అందరూ వస్తున్నారు. బట్ ఆ పర్సనాలిటీలు కూడా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి షార్ట్లో నుంచోబెడితే ఆ స్క్రీన్ ప్రజెన్స్, అవును, ఇప్పుడు అసలు అలాంటి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న ఆర్టిస్టులు కూడా ఎవరు దొరకట్లేదు కూడా మనకి. అందరినీ మిస్ అవుతున్నాను సార్ నేను పనిచేసిన వాళ్ళందరినీ మిస్ అవుతాను. సినిమా షూటింగ్ జరిగినప్పుడల్లా అనుకుంటాను, ఈ వేషానికి ఈయనైతే బాగుండేవాడు, ఈ వేషానికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అయితే బాగుండేవాడు. కానీ అలాంటి మ్యాచ్ చేయడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు. ఆ టాలెంట్ కానీ, ఆ లుక్ కానీ, ఆ పర్సనాలిటీస్. ఇట్స్ అ డిఫరెంట్ టైం.